నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషానికి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి సంవత్సర ఫలితాలు 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయాలు విద్య, ఉద్యోగం, అదేవిధంగా వివాహం, సంతానం, నెక్స్ట్ బిజినెస్, ఫారెన్ ట్రావెల్, నెక్స్ట్ కోర్టు కేసులు, అప్పులు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఏ మంత్స్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది విపులంగా అన్ని విషయాలు కూడా తెలియజేస్తాను. సో వీడియో అనేది పూర్తిగా చూస్తే అన్ని విషయాలు మీకు అర్థమవటం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మేషరాశికి మార్చి తర్వాత నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి అనుకోండి, రఫ్గా ఒక 2 డేస్ అటు ఇటుగా సో ఏలినాటి శని అనేటటువంటిది ప్రారంభం అవుతుంది. ఇది మనకి 7.5 సంవత్సరాలు ఉండటం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్ ఏలినాటి శనిలో మీరు అంత కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. చిన్న చిన్న ఇబ్బందులు అవి ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా బాగుండటానికి మాత్రమే, మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏలినాటి శని గురించి ఎక్కువగా కంగారు పడద్దు, మదన పడద్దు. నెక్స్ట్ ఇక ప్రథమార్థం అనేటటువంటిది అంటే మనం జూన్ వరకు ఒక ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు జూలై టు డిసెంబర్ అని అనుకుంటే కనుక ఫస్ట్ ఫేజ్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ముఖ్యమైన విషయాల్లో ఏదైనా గొడవలు కానీ లేకపోతే ఇతరులతో సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ ఇరుగు పొరుగుతో కానీ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు అవి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు సైలెంట్గా ఉండటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. అంటే ఏదైనా చిన్న విషయం చాలా పెద్ద చిలికి వానగా అయిపోవడానికి అవకాశం ఉంది. అంటే మీరు ఏదో చిన్న విషయం అంటే బండి పార్క్ చేసిన విషయంలోనో పక్కన వాళ్ళతో గొడవ అవటం, అది పోలీస్ కేసు దాకా అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే చక్కగా మీ పని ఏదో మీరు చూసుకోండి, చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోవద్దు జూన్ వరకు కూడా. సో ఆ తర్వాత మాత్రం మీకు అనుకూల ఫలితాలు, గురువు మారిన తర్వాత మనకి మే నెలలో గురువు మారటం జరుగుతుంది. దాంతోపాటు రాహుకేతువులు కూడా మారటం జరుగుతుంది. అంటే కేతువు స్థితి అంత అనుకూలంగా లేదు, కానీ అయినప్పటికీ కూడా రాహువు అదేవిధంగా శని ఇద్దరు కూడా పరస్పరం ఆ యొక్క సైన్స్ అనేటటువంటి రాసులు అనేటటువంటివి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి 11వ స్థానంలో రాహు ఉండటం అనేటటువంటిది మంచి విషయమే. అందులోనూ కూడా అక్కడ పూర్వభద్ర నక్షత్రం మీదుగా ఉంటారు కాబట్టి మీకు అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్ అనేటటువంటిది అంటే ధనము కానీ లేకపోతే ఏదైనా అదృష్టం కలిసి రావటం కానీ లేకపోతే ఏదైనా భూమి వంశపారంపర్యంగా వచ్చినటువంటి భూమి దాయాదులు అందరూ పంచుకోవటంలో మీరు అది అమ్మటం వల్ల కొంత ధనం రావటం కానీ అవకాశాలు అనేటటువంటి కనబడుతున్నాయి. కానీ అయినప్పటికీ కూడా ఆ డబ్బులు జాగ్రత్తగా యూటిలైజ్ చేయటం మీ యొక్క బాధ్యత. కొంచెం ఎక్స్పెండిచర్ ఏదో రకంగా రావటం, ఏదైనా ఫ్రూట్ఫుల్గా యూజ్ చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అందులో కూడా కొంత అమౌంట్ అనేది దేనికైనా యూటిలైజ్ చేసుకోవడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకి ముఖ్యంగా ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో కానీ లేకపోతే ఫారెన్ ట్రావెల్ వెళ్ళటంలో కొంచెం ఇబ్బందులు అవి ఉండొచ్చు. అంటే 1-2 సార్లు ఫెయిల్ అయ్యి థర్డ్ టైం అవ్వడానికి అవకాశం ఉంది. వివాహ విషయానికి వచ్చిన తర్వాత మే తర్వాత నుంచి వివాహానికి కూడా మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి. మంచి సంబంధం రావటం అనేటటువంటిది మీకు మానసిక ఉల్లాసం అది కలగచేయడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి. సంతానం పొందాలనుకునేటటువంటి వాళ్ళకి మాత్రం సంతానం విషయంలో కొంత ఇబ్బందులు అవి కనబడుతున్నాయి. అంటే ఏదైనా అబార్షన్ అది అవడానికి అవకాశం ఉంది. స్త్రీలు ఆ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటి చెప్పదగిన సూచన. ఇక మీరు జాబ్ చేసేటటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అంటే మీకు ఇష్టం లేని ప్రదేశానికి కొంత ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే కొంత దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అంటే అప్ అండ్ డౌన్ చేయటం కానీ లాంగ్ జర్నీస్ అవి ఉండటం, కొంచెం కుటుంబానికి కొంతకాలం దూరంగా ఉండటం, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, పెద్దల యొక్క ఆరోగ్యం అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి సమయంగా ఈ సమయాన్ని తెలుసుకోవాల్సినటువంటి విషయం. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉద్యోగంలో రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా మంచి అంటే స్టార్టింగే ఒక మంచి శాలరీ మంచి కంపెనీలో ప్రైవేట్ జాబ్స్లో కూడా రావడానికి అవకాశం అనేటటువంటి ఉంది. నెక్స్ట్ ఇక షేర్స్ ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళకి కూడా ఈ యొక్క కాలం అనేటటువంటిది అనుకూలంగా ఉంది. కాకపోతే అంటే అత్యాశకు పోవద్దు, అదేవిధంగా నేల విడిచి సాము చేయొద్దు. సో అదొకటి చెప్పదగినటువంటి సూచన అనమాట. సో అప్పుల విషయానికి వచ్చేటప్పటికి కూడా అప్పులు అనేటటువంటివి కొంత తీర్చడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త రుణాలు కూడా పొందడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా మీ వెహికల్స్ మాత్రం ఇబ్బంది పెట్టడము, కొన్ని సందర్భాలలో జర్నీలో కొంచెం ఇబ్బందులు పడటం ఇట్లాంటివి ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే వాటి పరంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన.
నెక్స్ట్ ఇక వైద్య విద్య చదివేటటువంటి విద్యార్థులకి కూడా ఈ సంవత్సరం చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పటికీ ఖచ్చితంగా మీకు ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో సీటు దొరకటము, కాకపోతే కొంచెం ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో కొంచెం ఆలస్యం అయ్యి తర్వాత మీకు సీట్ అనేటటువంటి దొరకటం అనేటటువంటి కొంత డబ్బులు ఖర్చు కూడా అవ్వడానికి అవకాశం ఉంది. ఆ పరంగా మీరు ప్రయత్నాలు అనేటటువంటివి అడ్జస్ట్మెంట్స్ అనేటటువంటివి చూసుకోండి. ఇక నెక్స్ట్ మీకు గనక చూసుకున్నట్లయితే కొంత అధికమైనటువంటి రాబడి రావడానికి, ప్రమోషన్ కూడా రావడానికి అవకాశం ఉంది. కానీ మీకు అంత సంతృప్తికరంగా సాటిస్ఫాక్షన్గా ఉండదు. అయినప్పటికీ కూడా దాన్ని కొంచెం కొన్ని రోజులు మాత్రమే, అది ఎక్కువ కాలం కాదు. సో దాన్ని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. పై అధికారుల యొక్క ఒత్తిడి అది కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఆదాయం 2, వ్యయం 14 అట్లా చెప్తున్నారు. కానీ దాని గురించి ఎక్కువ కంగారు పడద్దు. మీకు ధనం అది కూడా ఏదో రకంగా ఏదో మూలకంగా సర్దుబాటు అవ్వడానికి అవకాశం ఉంది. మిత్రులు కానీ స్నేహితులతో ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకునేటటువంటి వాళ్ళు కూడా అవకాశాలు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి ప్రతికూల నెలల విషయానికి వచ్చేప్పటికీ ఏప్రిల్, మే, నవంబర్ ఈ 3 నెలల్లో మాత్రం ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఈ సంవత్సర కాలంలో మీకు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవం కానీ లేకపోతే దర్శించవలసినటువంటి క్షేత్రాలు కానీ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని, అదేవిధంగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అనేటటువంటిది మీకు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇక మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కోపం కొంచెం తగ్గించుకొని కార్యసాధన మీద, కార్యాలు చేయించడంలో, అదేవిధంగా మిత్రులని అందరినీ కలుపుకొని వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. ఓవరాల్గా చూసినప్పుడు ఫస్ట్ 6 నెలల కన్నా కూడా సెకండ్ 6 నెలల్లో చాలా మంచి విజయాలు, గొప్ప విజయాలు సాధించడానికి అవకాశం ఉంది. కుంభరాశిలో ఉన్నటువంటి రాహు స్వర్ణమూర్తి అవటం వల్ల కూడా మీకు మంచి విజయాలు చేకూరడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. జయం.